చాలా మందికి చనిపోకముందు 'హిడ్మా' గూడా చాలా ఇంత పాపులర్ కాదు. చనిపోయిన తర్వాతే 'హిడ్మా' చరిత్ర బయటకొచ్చింది. అలాగే ఇప్పుడు ఇంకా గూడా కొంతమంది అక్కడ ఉన్నారనేది చెప్తున్నారు. ఈ అనంత్ చెప్పేదాని ప్రకారం 'రణధీర్' అనే పేరొచ్చింది. అంతకుముందు 'బర్సదేవ', 'బర్సదేవ' పేరు గూడా మనం అంతకుముందు వినలేదు. 'బర్సదేవ' పేరొచ్చింది. 'హిడ్మా' తర్వాత 'బర్సదేవ్' అని ఇప్పుడున్నాడని వాళ్ళ తల్లి గూడా నిన్న తెలుగు మీడియా ఛానెల్‌తో మాట్లాడింది. సో, ఇంకా కొంతమందైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. వీళ్ళని గూడా సరెండర్ అవ్వమని పోలీసులు పిలిపిస్తున్నారు. సో, వీళ్ళు సరెండర్ అవుతారా? లేకపోతే 'హిడ్మా' లాగా సరెండర్ అవ్వడానికొచ్చిన చంపేస్తారా అనేది కూడా చూడాలి. బట్ 'బర్సదేవ్' అనైతే అలా చేసే అవకాశాలైతే కనిపెడుతున్నాయి. ఇంకొక యాంగిల్ ఏందంటే 'దేవ్‌జీ' ఏమయ్యాడో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అతను మామూలుగా అయితే అంతకుముందు ప్రకటనలు ఇస్తా ఉండేవాడు. సడెన్‌గా 'హిడ్మా' ఎన్‌కౌంటర్ తర్వాత 'దేవ్‌జీ' అనే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. సో, ఒక కథనం ఏందంటే 'హిడ్మా'ని పట్టించిన 'దేవ్‌జీనే. అందుకని 'దేవ్‌జీ' ఇప్పుడు బయటికి రాకుండా సమయం చూసి బయటకొచ్చి సరెండర్ అయినట్టుగా డ్రామాలు ఆడతారనేది ఒక కథనం. రెండవ కథనం ఏందంటే 'దేవ్‌జీని' కూడా పోలీసులు చంపేశారు. దాన్ని అనౌన్స్ చేయట్లేదు. అతని బాడీని ఎక్కడో దాచిపెట్టి తర్వాత వాళ్ళు టైం చూసి 'దేవ్‌జీ ఎన్‌కౌంటర్' అనే ఒక కథ అల్లి 'దేవ్‌జీ' శవాన్ని అప్పుడు బయట పెడతారు. అంతవరకు ఎక్కడో కోల్డ్ స్టోరేజ్‌లో 'దేవ్‌జీ' శవం ఉందనేది ఇంకొక కథనం. ఏదనేది మనకు కొంతకాలంలో తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ 'దేవ్‌జీనే. 'దేవ్‌జీ' అంటే తిప్పిరి తిరుపతి, జగిత్యాల దళిత వాడ అంబేద్కర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి. అతను సెంట్రల్ సెక్రటరీ అయ్యాడు. సో, ఇప్పుడు ఈ అనంత్ సరెండర్ అవ్వడం అనేది ఇంకొక పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఏమైనా మార్చి 2026 డెడ్‌లైన్ ఉంది కాబట్టి ఈ లోపల మాత్రం సరెండర్ అవ్వడమా, చనిపోవడమా అనేది కనబడుతుంది తప్ప వేరే మార్గం లేదు. అయితే సరెండర్ అవ్వాలనుకున్నా కూడా అందరికీ ఒక దారి కూడా కనబడడం కూడా కష్టమే. అంటే 'హిడ్మా' తర్వాత చాలా మందిలో భయాందోళన కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మనం సరెండర్ అవ్వడానికి పోతే మనల్ని కూడా చంపేసి ఎన్‌కౌంటర్ కట్టుగా తల్లుతారేమో సో అనేది ఒక భయాందోళన ఉంది. అందుకని తెలంగాణకు వచ్చి సరెండర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సరెండర్ అవ్వాలన్నా, లేకపోతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో అవ్వాలన్నా అక్కడంతా కూడా ఎన్‌డీఏ గవర్నమెంట్సే ఉన్నాయి. ఓన్లీ తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని చంపదు అని ఇక్కడ నుంచి కూడా పిలిపిస్తున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చి సరెండర్ అవ్వాలన్నా కాంటాక్ట్స్ ఉండాలి, ఎవరి ద్వారా ఎలా రావాలి, ఇవన్నీ లాజిస్టికల్ ఇష్యూస్. మావోయిస్టులకి సరెండర్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మల్లోజులను లేకపోతే ఆసన్న ఇచ్చిన నెంబర్లను నమ్మి వాళ్ళకి ఫోన్లు చేసినా ట్రేస్ చేసేసి వాళ్ళని చంపేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని చాలామంది భయపడుతున్నారు ఆ నెంబర్లకు ఫోన్ చేయాలంటే. ఎందుకంటే ఒక్కసారిగా నెంబర్కి ఫోన్ చేస్తే నీకు ట్రాక్ అయిపోతుంది. ఆల్రెడీ ఆ నెంబర్లు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఉంటాయి. కంట్రోల్ రూమ్లో ఆ నెంబర్కి ఎవరు కాల్ వచ్చినా కంట్రోల్ రూమ్లో మొత్తం మానిటరింగ్ జరుగుతుంది. అందువల్ల మావోయిస్టులకి ఈ విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళకి ఫోన్లు చేసి సరెండర్ అవ్వడం అనేది వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకోవట్లేదు. సో, అందువల్ల సరెండర్ అయ్యే ప్రక్రియ కూడా చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఈ అనంత్ కూడా ముందే సరెండర్ అయ్యి ప్రకటనలు ఇచ్చాడని కూడా వార్త వస్తుంది. ముందే పోలీసుల అదుపులో ఉన్నాడాయన. అదుపులో ఉండి అంటే పార్టీలో ఇంకా కొంతమంది సిన్సియర్‌గా పనిచేసే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ప్రకటన పోలీసులు ఇప్పించారు అనంత్ దగ్గర. అనంత్ అయితే ఎప్పుడో ఉన్నాడు. లేకపోతే ప్రకటన వచ్చిన రోజే ఆయన సరెండర్ అవ్వడం ఏంటి అనేది కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఆయన పిలుపు మేరకి మిగతా ఎవరు కూడా సరెండర్ కావడానికి రాలేదు. అట్లాగే గవర్నమెంట్ కూడా ఆయన ఇచ్చిన 2 ప్రకటనలకి స్పందించలేదు. అవుననో కాదనో స్పందించాలి కదా, అదేమీ జరగలేదు. అంటే ఇదంతా కూడా పోలీసుల ప్లానే. పోలీసులే ఈ ప్రకటన ఇప్పించారు. ఎందుకంటే చాలాసార్లు పోలీసులే ప్రకటనలు ఇప్పిస్తారు. సో, అలాగా ఇప్పించారు కన్ఫ్యూజ్ చేయడానికి, గందరగోళం క్రియేట్ చేయడానికి పార్టీలో. అందుకనే ప్రకటన వచ్చిన రోజే ఈయన సరెండర్ అయిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ వెరిఫైబుల్ కాదు. మనం వెరిఫై చేసుకునే సోర్సెస్ ఏం మనకు లేవు. అతను ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడతాడేమో చూడాలి.